హుస్నాబాద్ పట్టణంలోని మరకతలింగేశ్వర స్వామి ఆలయంలో అమావాస్య పాడమి సందర్భంగా మహిళలందరూ మరకతలింగేశ్వర స్వామికి ప్రత్యేక పూజలు చేసి అమ్మవారికి ఒడిబియ్యం పోసి మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం పారాయణం చేశారు. కార్తీక మాసం తర్వాత వచ్చే ఈ రోజు గౌరీ గర్ధము అంటారు, పోలిపాడి అని కూడా అంటారు. దీనికి శివుణ్ణి ప్రతిరోజు ఈ కార్తీక మాసం 30 రోజులు ఆరాధించి కార్తీక ఆకాశ దీపం వెలిగించి ప్రతిరోజు సాయంత్రం లలితా పారాయణం చేసి అందరూ శివుడి మీద నీళ్ళు పోసుకొని ఈరోజు తప్పకుండా అమ్మవారికి అధిక సంఖ్యలో హుస్నాబాద్ గ్రామం అంతా మహిళలంతా వచ్చి అమ్మవారికి పూజలు చేస్తారు. మరి అమ్మవారి పసుపు కుంకుమ మాంగళ్యాన్ని కలకాలం చల్లగా ఉండాలని, ప్రజలంతా సుఖశాంతులతో ఉండాలని అమ్మవారిని కోరుకుంటారు. ఇది ఇప్పుడు ఈ సంవత్సరము కొన్ని సంఖ్యలో భక్తులు వచ్చి అమ్మవారిని ఏ కోరిక కోరుకున్నా నెరవేరుతుంది. అలాంటి మహిమగల ఈ శివాలయంలో అందరూ పాల్గొని విజయవంతం చేశారు. ప్రతి సోమవారం అలాగే ఇక్కడ సౌందర్యలహరి జరుగుతుంది. ఇప్పటికి సంవత్సరం అవుతుంది. అలా సోమవారం సౌందర్యలహరి పారాయణ జరుగుతుంది. ఈ హుస్నాబాద్ గ్రామమే కాక అందరూ సుఖ సంతోషాలుగా ఉండాలనుకుంటూ ఆ శివ పార్వతిని పాదాలను వేడుకుంటూ ఓం నమః శివాయ. ఈ శివాలయంలో మరకతలింగేశ్వర స్వామి ఆలయంలో ఈ కార్తీక మాసంలో మహిళలందరూ భక్తులందరూ కూడా వచ్చి ఉదయము సాయంత్రం ఎక్కువగా దీపాలంకరణ చేసి వాళ్ళు కోరుకున్నట్టుగా 100, 500, 1000 ఎన్ని అయినా దీపాలు సాయంత్రం కనీసం పిండి దీపాలు, మట్టి దీపాలు ప్రమిదలలో కూడా దీపాలు వెలిగించడం జరిగింది. ఇంకా హోలీ పాడ్యమి అమావాస్య తెల్లవారి అమ్మవారికి ఓడిబియ్యం పోయడం అనేది ఈ పురాతన కాలం నుండి వస్తుంది. ఈ ఆచారాన్ని హుస్నాబాద్ పట్టణంలో ఉన్న మహిళలందరూ కూడా వినియోగించుకుంటున్నారు. నిత్య సుమంగళిగా ఉండాలని తులసి చెట్టు దగ్గర కూడా అరటి దోణలలో
33 దేవతల యొక్క ఆశీర్వాదం ఉండాలని, ఎప్పుడు పసుపు కుంకుమలతో వర్ధిల్లాలని కూడా తులసి దగ్గర దీపాలు వెలిగించడం ఇది జరుగుతుంది. ఇక్కడ సౌందర్యలహరి పారాయణము అంతా భక్తులం అందరము ఈ వదనములతో కలిసి అందరము కూడా చిన్న పెద్ద తేడా లేకుండా లలితా సహస్రనామాలు అన్నీ కూడా చేస్తున్నారు. అందరం కలిసి కూడా చేస్తున్నాము. భక్తి శ్రద్ధలతో ఈ శివాలయం అంతా కూడా అనిల్ శర్మ గారి ఆధ్వర్యంలో ఇదంతా కూడా మహిళలమంతా అందరము కూడా నెల రోజుల పాటు కలుసుకోవడము చాలా సంతోషకరమైనది. అందరికీ